అందరికీ నమస్కారం అండి. నేను అంగన్వాడీ టీచర్‌ని. నేను మా అంగన్వాడీ సెంటర్‌లో చేసే వీడియోస్ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను. కొత్తగా ఛానెల్ పెట్టాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడొచ్చేసి ఏందంటే నేనిప్పుడు బయట వీడియో చేస్తున్నానండి. అంటే ఇప్పుడు గాలి ఇదన్నీ సౌండ్స్ బండ్లు పోతూ ఉంటాయి. ఇవన్నీ సౌండ్స్ అనేవి పో మన వీడియోలో రాకుండా ఉండటానికి నేను ఎలాంటి మైక్ అయితే యూజ్ చేయట్లేదు. గాలి బాగొస్తుంది. మైక్ లేదు నాకు. నేను డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాను. అయితే ఈ సౌండ్స్ అనేవి వీడియోలో రాకుండా ఉండాలంటే ఒక యాప్ అనేది నేను యాప్‌లోనే అది ప పక్కనున్న సౌండ్స్ అనేవి తీసేయడానికి ఉందండి అందులో. అదేందంటే వైటీ క్రియేట్ యాపు. యూట్యూబ్ వాళ్ళదే అది. అయితే వైటీ క్రియేట్ యాప్ అనేది నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. అందులో మనం మాట్లాడేది మాత్రం వినిపించి పక్కనున్న సౌండ్స్ అనేవి డిలీట్ అవ్వటానికి ఆప్షన్ ఉన్నది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అందులో అన్నీ చూసుకొని మనం ఎడిటింగ్ అనేది అందులో జేసుకోవచ్చు. అది కొత్తగా పెట్టారంట. మరి సంవత్సరం అయిందో, మరి ఎన్ని రోజులయిందో. నేను యూట్యూబ్‌లోనే చూసాను. యూట్యూబ్‌లో ఒకళ్ళు చెప్తుంటే ఆహ్, గాలి రీసౌండ్ రాకుండా మీ వాయిస్ మంచిగా ఇనిపిస్తుందని అడిగారంట వాళ్ళని. అయితే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. అయితే వెంటనే నేనది వైటీ క్రియేట్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నా. ఆ యాప్‌లోనే ఇప్పుడు నేను ఇది ఎడిట్ చేసి అనేది వీడియో పెట్టడం జరుగుతుందన్నట్టు. వైటీ యూట్యూబ్ క్రియేట్ యాప్ అన్నట్టు. అది మనం ప్లే స్టోర్ నుంచి వైటీ క్రియేట్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యాప్‌లో అన్నీ ఉన్నాయండి. కలర్స్ మార్చుకోవాలన్నా ఉన్నాయి. కట్ చేయటానికి మనం వీడియో ఏదన్నా కట్ చేయాలన్నా గాని అందులో ఉన్నది. అలాగే వాల్యూమ్ మనం వాయిస్ ఓవర్ ఇవ్వటానికైనా అన్ని ఫీచర్స్ అనేవి అందులో ఉన్నవి. యాప్‌ని అయితే నేను యూజ్ చేసి ఇది ఎడిట్ అనేది చేస్తున్నాను. నేను కొత్తగా పెట్టాను. అంగన్వాడీలో యాక్టివిటీస్ అనేవి నేను మామూలుగా యూట్యూబ్‌లో చూస్తుంటే చాలామంది అంగన్వాడీకి సంబంధించినవి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఆహా! ఇదేదో ఇలా పెట్టొచ్చట్టుందని నేను యూట్యూబ్‌లోనే చూసాను. ఎలా యూట్యూబ్ క్రియేట్ చేయాలనేది. చూసి యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక అంతకుమించి నాకు అందులో ఏమీ తెలియట్లేదు. ఛానెల్ స్టార్ట్ చేశా. తర్వాత వీడియోలని ఎడిట్ చేయటం, ఎలా అప్‌లోడ్ చేయాలనేది మాత్రం నేర్చుకున్నాను. ఫోన్ అనేది ఎక్కువగా వాడనన్నట్టు. ఫోన్ ఎక్కువ వాడే వాళ్ళకైతే మంచిగా ఇంకా అన్నీ తెలుస్తుంటాయండి. మాకు ఈ అంగన్వాడీ యాప్స్‌లోనే మేము బరువులు, ఎత్తులు అవి అప్‌లోడ్ చేయటం, అవే ఎక్కువ చేస్తుంటాం గానీ, ఇంక మిగతా ఏమి అంతగానం చూడమన్నట్టు. అయితే అలాంటివి గూడా ఈ అంగన్వాడీలో పిల్లలకి పాటలు నేర్పటము, ఆటలు నేర్పటము, ఇయన్నీ చాలామంది యూట్యూబ్‌లో పెడుతున్నారు. హుహు. అయితే ఇట్టా యూట్యూబ్ పెట్టి ఇందులో పెట్టొచ్చేమో అనైతే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. కానీ తీరా స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టే ముందు నాకర్థమైందేంటంటే పిల్లల వీడియోలని ఎక్కువ యూట్యూబ్ అనేది ఎక్కువ మంది చూడటానికి ఆహ్, అప్‌లోడ్ చేయదంట. అంటే ఎక్కువ మందికి షేర్ చేయదన్నట్టు. అందుకనే వ్యూస్ అనేవి చాలా తక్కువొస్తాయి. మా అంగన్వాడీ వాళ్ళు చాలా మంది పెట్టారు. అవి గూడా నేను ఓపెన్ చేసి చూశాను. వ్యూస్ అనేవి ఎక్కువుండవు. 20, 30 మహా అంటే 100, 200 అంతవరకే ఉంటున్నది. మామూలుగా పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడిన దానికైతే వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కువ మంది చూస్తున్నారు. పిల్లల వీడియోస్ అలాంటివి చూస్తారు కానీ, ఆ యూట్యూబ్ వాటిని అసలు ఎక్కువ మందికి పంపించదన్నట్టు. అందువల్ల రావట్లేదు వ్యూస్. నేను పెట్టిందైతే నేను మా పిల్లలతో చేసే వీడియోస్ పెట్టడానికే స్టార్ట్ చేశా. కానీ ఇప్పుడు ఏం జేయాలా అనేది అర్థం కావట్లేదు. అందుకే నేను పర్సనల్ వ్లాగ్స్ గూడా పెడతాననేది యాడ్ చేశాను. మామూలుగా నాకేదైనా తెలిసిన పాటలు పాడటము, అలా చేస్తూ ఉంటున్నాను వీడియోస్‌లో. అలాగే నేను బిఎల్ఓ డ్యూటీ చేస్తాను. ఓట్లు రాయటము అలాంటివి కూడా చేస్తా కాబట్టి ఓట్లు ఎవరెవరు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎన్ని సంవత్సరాలకు పెట్టుకోవాలి అనేది వీడియో చేశాను నేను. వాళ్ళకి 18 నిండిన తర్వాత పెట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు ఏ ఏ నెలలో ఓటుకి అప్లై చేసుకోవాలనేది చెప్పటము, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని నేను నా వీడియోస్‌లో చెప్తూ ఉన్నాను. మా అంగన్వాడీకి సంబంధించినవి గాని పౌష్టికాహారం గురించి ఏమేమి ఇస్తాము, ఏందనేది గాని నేను ఇంతకుముందు వీడియోలల్లా చెప్పడం జరిగింది. అయితే నేను కొత్తగా మొన్ననే అది యూఐటీ క్రియేట్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నా గాబట్టి, అది గూడా చెప్దామనైతే నేను ఈరోజు చెప్తున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గరే మా ఇంట్లో చెట్టు కింద కూర్చొని ఈ వీడియో జేస్తున్నాను.
కానీ గాలి మాత్రం బాగా తగులుతుంది. నేను ఈ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఆ గాలి సౌండ్స్ అనేవి రిమూవ్ చేసేసి వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను. అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అలాగే ఓటు గురించైనా గానీ, గ్రామంలో గ్రామ పంచాయతీ లెవెల్‌లో ఏమైనా జరిగిన ఇన్ఫర్మేషన్ అనేది స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలు చేసినప్పుడు అలాంటివి ఏదైనా గానీ నేను మీకు షేర్ చేస్తాను నా వీడియోస్‌లో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వైట్ ఈజ్ టు క్రియేట్ యాప్. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చండి. నాకైతే మైక్ లేదు కాబట్టి, నాకు కొత్తగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అలా ఎవరికైనా యూజ్ అయితదనే చెప్తున్నాను. థాంక్ యూ అండి.